హాయ్ హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రశాంత్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టీసీసీ లోయర్ గ్రేడ్లో జామెట్రికల్ డ్రాయింగ్ గురించి నేర్చుకుందాం. అయితే నేను ఒక వీడియోలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండో క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటే బాగుంటుంది. అయితే మొదటగా ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి రెండు రకాల పద్ధతులతో ఆన్సర్ అనేది రాయొచ్చు. ఆ రెండు రకాల పద్ధతులు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగించాలనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి పద్ధతి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్వశ్చన్ వచ్చేసరికి ఒక సరళ రేఖను ఇస్తారనమాట. సరళ రేఖ అని అంటే సమ్ మెజర్మెంట్ 10 సెంటీమీటర్లు లేదా 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, ఈ విధంగా క్వశ్చన్ చేసి 10 సెంటీమీటర్లు గల లేదా 12 సెంటీమీటర్ల గల సరళ రేఖను ఆరు సమభాగాలుగా, 7 సమభాగాలుగా, 8 సమభాగాలుగా ఈ విధంగా డివైడ్ చేయమంటారు. సో మనం ఈరోజు మొదటి పద్ధతి నేర్చుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే 12 సెంటీమీటర్లు కలిగిన ఒక సరళ రేఖను 6 సమభాగాలుగా విభజించండి. నోట్: అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము స్కేల్ని పేపర్ మీద పెట్టి ఒక 12 సెంటీమీటర్లు ఒక లైన్ గీసుకుందాము. నేను పెన్సిల్తో కాకుండా పెన్తో చేస్తున్నాను, ఎందుకంటే వీడియోలో క్లియర్గా కనపడాలని. మీరు మాత్రం క్వశ్చన్ పేపర్ మీద ఓన్లీ పెన్సిల్తో మాత్రమే చేయాలి. ఇప్పుడు లైన్ గీసుకున్న తర్వాత ఈ బిందువు దగ్గర ఏ, ఆ బిందువు దగ్గర బి అని 2 పాయింట్లు చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఒక పాయింట్, అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఈ 2 పాయింట్లను బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. తీసుకొని ఈ సెంట్రల్ లైన్ ఉంది కదా, ఈ సెంట్రల్ లైన్ ఏదైతే ఉందో అది పాయింట్ మీద కరెక్ట్ పాయింట్ చేసి, అదేవిధంగా కింద బేస్ లైన్కి తగిలించి స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ మీకు 30 డిగ్రీస్ అని కనబడుతుంది కదా, ఆ 30 డిగ్రీస్ ఎదురుగా ఒక పాయింట్ పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా కింద కూడా ఇంకో 30 డిగ్రీసు సెంటర్ లైనింగ్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర సెంటర్ లైనింగ్ ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇప్పుడు సేమ్ 30 డిగ్రీస్ దగ్గర మళ్ళీ ఇంకొక పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది కదా, ఈ 30 డిగ్రీస్ నుండి మళ్ళీ ఒక పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్కేల్ తీసుకొని డైరెక్ట్ ఒక లంబరేఖ కొంచెం ఆ పాయింట్కి తగిలే విధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంత దూరం ఈ విధంగా ఒక లైన్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా పైన కూడా మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, దాని నుంచి ఈ విధంగా కొంత లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వృత్తలేఖని తీసుకొని ఈ విధంగా ఎంతో కొంత చాపాన్ని అంటే కొంత అడ్జస్ట్ చేసుకొని డైరెక్ట్ పాయింట్ దగ్గర పెట్టేసేసి కొంత చాపాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కొంత చాపాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న చాపం దగ్గర మళ్ళీ పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఇంకో చాపం, అదే విధంగా కంటిన్యూస్గా మనకి ఎన్ని భాగాలు అడిగారు, 6 భాగాలు అడిగారు కదా, 6 భాగాలు కాబట్టి 5 చాపాలు తీసుకోవాలి. 5 చాపాలు అంటే 5 కటింగ్స్ తీసుకోవాలన్నమాట. 1 2 3 4 5, ఇవి 5 భాగాలు తీసుకున్నాం. సేమ్ ఇదే విధంగా వృత్తలేఖిని మళ్ళీ ఏం అడ్జస్ట్మెంట్ చేయకుండా కింద ఏ విధంగా అయితే చేసామో అదే మెజర్మెంట్తో పైన కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ ఒక 5 చాపాలు తీసుకోవాలి. అంటే ఆర్కులు, వీటిని ఆర్క్ అంటారు. ఈ విధంగా తీసుకోవాలి. కొంత చాపాన్ని, మేము తెలుగు మీడియం కాబట్టి మేము చాపమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా 4 5 ఈ విధంగా 5 పాయింట్లు పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత మీకు ఈ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి సమాన భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుండి పైన వచ్చినటువంటి పాయింట్ వరకు నిలువుగా ఒక లైన్ వేసుకుందాం. ఇప్పుడు డివైడ్ అయిపోయింది, ఒక భాగం వచ్చేసింది. ఇప్పుడు రెండో భాగం కింద ప్లస్ మీద, ఈ కింద సెకండ్ పార్ట్ నుండి పైన 4th పార్ట్ వరకు ఒక లైన్ వేసుకుందాం. ఇప్పుడు
రెండో భాగం వచ్చేసింది. ఇప్పుడు 3 కింద 3వ పాయింట్ నుండి పైన 3వ పాయింట్ చూస్తున్నారు కదా, 1 2 3, ఇప్పుడు 3 భాగాలు వచ్చేసినాయి. ఇప్పుడు కింద 4వ పాయింట్ నుండి పైన 2nd పాయింట్ మళ్ళీ ఒక నిలువు గీత వేసేసుకుంటే 4 పాయింట్లు వచ్చేసి 4 భాగాలు వచ్చేసినాయి. ఇప్పుడు చివరిదైనటువంటి కింద 5వ పాయింట్ నుండి పైన 30 degrees ఫస్ట్ పాయింట్ వరకు ఒక నిలువు గీత గీసుకుంటే కనుక మొత్తం 1 2 3 4 5 6 సమభాగాలుగా ఒక సరళ రేఖ అనేది విడిపోయింది. సో ఇది ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ అనేది 3 నుంచి మీదికి భాగాలుగానైనా 3 నుంచి మీదికి ఎన్ని భాగాలుగానైనా కానీ ఈ పద్ధతి ద్వారా డివైడ్ చేయవచ్చు. అయితే ఇందులో అన్ని వేళలా ఇదే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇందులో ఇంకో మెథడ్ ఉంది, దాని ద్వారా మీరు మార్కులు కూడా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. అదేంటంటే 2 భాగాలు, అదేవిధంగా 4, మళ్ళీ ఇంకా 8 16, అదేవిధంగా 32. అంటే ఏ విధంగానంటే ఇప్పుడు 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32. ఈ విధంగా కౌంట్ పెరిగే కొద్దీ, డబల్ అవ్వకుంటూ పోయే కొద్దీ ఆ మెథడ్ ద్వారా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు మార్కులు అనేది ఎక్కువ వస్తాయి. ఆ మెథడ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.